దేశంలో ఉన్న 12 లింగాలు ఒకే ప్లేస్ లో కనిపిస్తే ఎలా ఉంటది? మనకి కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేదే శివుడు. రీసెంట్ గా కార్తీక పౌర్ణమికి నేను మచిలీపట్నంలో ఉన్న ఒక శివ టెంపుల్ కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ వ్రతాలని చెప్పి దీపారాధన అని చెప్పి అన్ని ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి ఆ గుడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్తే 5 మినిట్స్ లేదా ఆటో గట్ అంటే 1 మినిట్ లో మీరు వెళ్ళిపోవచ్చు. 2 ద్వారాలు ఉంటాయి, 2 టెంపుల్స్ లింక్ అయి ఉంటాయి. దానికి ఒకటి విష్ణుమూర్తిది ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి లార్డ్ శివాది ఒకటి ఉంటుంది. సో మెయిన్ మేము విష్ణుమూర్తి ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము, దానికి జాయిన్ అయి ఉంటుంది ఆ టెంపుల్. సో ఈ టెంపుల్ ఎప్పటి నుంచో మనకుంది. దీంట్లో ఏంటంటే కార్తీక మాసం రాగానే దీపాలతో చాలా గ్రాండ్గా జరుగుతుంది. రీసెంట్గా ఈ మంత్ 13th అనుకుంటా కోదీపారాధన జరగబోతుంది. అందుకే నేను గుడి పేరు చెప్పలేదు కదా, గుడి పేరు రామలింగేశ్వర స్వామి టెంపుల్. మనకి కోనేట్ సెంటర్కున్న రాజాగారి సెంటర్కి మధ్యలో ఉంటుంది రైట్ సైడ్. దీనికి 2 వేస్ ఉంటాయి వెళ్ళడానికి. ఒకటి విష్ణుమూర్తి గుడి డైరెక్ట్ ఉంటుంది, లేదంటే శివుడిది డైరెక్ట్ టెంపుల్ ద్వారం ఉంటుంది. నేను వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉంది. అసలు దీపారాధనలు కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి అక్కడ. నేను వెళ్ళింది పైగా కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి చాలా రష్గా ఉంది. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసేసుకొని పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ కూడా దర్శించేసుకుందాం. అయితే ఈ టెంపుల్ గురించి నేను హిస్టరీ తెలుసుకుందామని గూగుల్లో టైప్ చేసి చూసానండి. కూడా గుడిలో కానీ యూట్యూబ్లో కానీ చాట్‌జిపిటిలో కానీ ఎక్కడ దీని గురించి హిస్టరీ అయితే మనకు తెలియలేదు. లోకల్గా ఉన్న వాళ్ళని అడిగేసి నేను తెలుసుకున్నాను దీని గురించి. నాకైతే కొంచెం హిస్టరీ తెలిసింది. అయితే దీని వెనుకున్న హిస్టరీ ఏంటంటే, అగర్షి మహర్షి అనే అతను 100 years బ్యాక్ అనుకుంటా ఇది ప్రతిష్ఠించారు. ఊళ్ళో ఉన్న శిల్పాలు రాతితో చేస్తారు, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చింతామణి అనే ఒక రాక్తో ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ చేశారంట. ఈ కార్తీక మాసంలో ఇక్కడ నిత్య అభిషేకం జరుగుతుంది శివుడికి. చుట్టూ కూడా మనకి దేవతా వృక్షాలు ఉంటాయి, లైక్ బిల్వ, తులసి, రావి, వేప, మర్రి, ఉసిరి, దంబ, అశోక అనే వృక్షాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఫేమస్ 35 అడుగుల శివ స్టాచ్యూ ఉంటుంది. కూర్చునే పొజిషన్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 12 లింగాలు ఒకే ప్లేస్లో ఉంటాయని చెప్పేసి. అయితే ఆ 35 అడుగుల స్టాచ్యూ చుట్టూ కూడా 12 లింగాలు ఉంటాయి. డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్లా పిలుస్తారు. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి సోమనాథ్ జ్యోతిలింగం. దాన్ని సింబల్ ఆఫ్ ఎటర్నల్ పవర్ అని కూడా అంటారు. అంటే శివుడి మొదటి జ్యోతది, అనంత శక్తులకి సంకేతం. అండ్ ఇది గుజరాత్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి మల్లికార్జున, ఇది శ్రీశైలంలో లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ శివపార్వతులు కలిసి అనుగ్రహించే పవిత్ర స్థలం కూడా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి మహాకాళేశ్వర్, ఉజ్జన్ అనే ప్రాంతంలో ఉంటుంది. దీనికి డిస్ట్రాయ్ ఆఫ్ టైమ్ అండ్ డార్క్నెస్ అని కూడా అంటారు, అంటే కాలాన్ని జయించే మహాదేవుడు అని చెప్పి. ఫోర్త్ వచ్చేసి ఓంకారేశ్వర, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఓంనాథ రూపమైన లింగం. ఫిఫ్త్ వచ్చేసి కేదార్నాథ్, ఉత్తరాఖండ్లో ఉంటుంది. హిమాలయాస్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు లెక్క కొలుస్తారనమాట. సిక్స్త్ వచ్చేసి భీమాశంకర్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది శక్తికి భక్తికి నిదర్శనం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కాంబినేషన్ ఆఫ్ శక్తి అండ్ భక్తి. సెవెంత్ వచ్చేసి కాశీ విశ్వనాథ్, ఇది వారణాసిలో ఉంటుంది. అంటే ప్రపంచానికి అధిపతి అని కూడా దీన్ని అంటారు, అంటే లార్డ్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి. ఎయిత్ వచ్చేసి త్రింబకేశ్వర్, మహారాష్ట్రలో ఉంటుంది. పవిత్ర గోదావరి పుట్టిన స్థలం అది. నైన్త్ వచ్చేసి వైద్యనాథ్, ఇది శరీరం మరియు ఆత్మకు వైద్యుడు అనమాట. 10th వచ్చేసి నాగేశ్వర్, విషము నుంచి రక్షించే దైవుడని, ఇది గుజరాత్లో ఉంటుంది. 11th వచ్చేసి రామేశ్వరం, తమిళనాడులో ఉంటుంది. సాక్షాత్ భగవంతుడు శ్రీరాముడు పూజించిన లింగం అది. 12th వచ్చేసి కృష్ణేశ్వర, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది సంపూర్ణతకు ఒక నిదర్శనం అనమాట. ఇలా ఆ 35 అడుగుల విగ్రహం చుట్టూ డిఫరెంట్ ప్రదేశంలో ఉన్న లింగాలన్నీ కూడా లొకేట్ అయి ఉంటుంది. నాకు తెలిసిన హిస్టరీ అయితే ఇదేని, కానీ మచిలీపట్నం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ గుడి అనమాట. దేశంలో ప్రతి గుడికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది అండ్ ప్రతి గుడి కూడా ఒక పవిత్రమైన స్థలం. మంత్ 13th కోటి దీపోత్సవం జరుగుతుంది. దాని అప్డేట్ నేను త్వరలో ఇస్తాను. అప్పుడు దాకా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే, బాయ్.